ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో అయితే ఉన్నాము. కర్లపాలెం మండలానికి సంబంధించి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి విజయ గారితో అయితే ఇక్కడ మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ టీడీపీకి ఎంతవరకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి 2019 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు ఇక్కడ బాపట్లలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదంతా కూడా మనం ఒకసారి మేడం గారిని కనుక్కుందాము. నమస్తే మేడం. నమస్తే. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2024లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది వినిపిస్తున్నటువంటి మాట, అంటే వైసీపీ నాయకుల నుంచి. అయితే మీ ఉద్దేశంలో బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి కర్లపాలెం మండలం బేస్ చేసుకుంటే మీరేమంటారు? టీడీపీ వచ్చిందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు, ఎందుకని? ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఏం పనులు ఏం చేయలేదు కదమ్మా. వాళ్ళు వచ్చిన కాడ నుంచి అంతా రౌడీ యజం దోసుకోవటం, దోసుకొని తినటం అదే జరుగుతుంది. పనులు చేసింది ఏం లేదు, మంచి పనులు చేసింది ఏం లేదు. టీడీపీ వస్తే మాకు మంచిగా ఉండింది, నరేంద్రవరం గారు వస్తే మాకు మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం. మరి కోన రఘుపతి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే రన్నింగ్ అవుతూ ఉన్నారు. మరి ఎలాంటి పరిష్కారాలు, సమస్యలకి పరిష్కారాలు కానీ అభివృద్ధి కానీ లోకల్గా ఎటువంటిది చేయలేదంటారా? ఏం చేశారంటే వాళ్ళు టీడీపీ టైంలో వేసిన ఆటికే కదమ్మా రంగులు వేయను, బిల్డింగ్లకు కానీ రోడ్లు కానీ. ఆ టీడీపీ టైంలో వేసిన ఆ రోడ్లు దగ్గర నుంచొని ఫోటోలు దిగటం కానీ అవన్నీ మేము చేసినవి, వాళ్ళు చేసినవి ఏమి లేవు. టీడీపీ టైంలో చేసిన పనులే కానీ వీళ్ళు వచ్చి నాకు అసలు ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక జనసేన టీడీపీ కూటమి అయితే ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఆ కూటమిలో భాగంగా ఇక్కడ బాపట్లలో వేగేసిన నరేంద్రవర్మ గారికి అయితే టీడీపీ నుంచి ఇచ్చారు. మరి అటు జనసేన నుంచి మీకు సపోర్ట్ ఉందా టీడీపీకి? ఇక్కడ ఉందండి, చాలా ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ మనం చూడొచ్చు బాపట్లలో? ఇప్పుడు నరేంద్రవర్మ గారు పల్లెటూర్లకి వాటర్ పంపిస్తున్నారు. అక్కడ నీళ్ళు ఇబ్బంది చాలా ఉంది. ఈ మండలం మొత్తం నీళ్ళు అయినే కదండి పంపించేది. మరి వైసీపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేశారండి, అడిగిన వాళ్ళని కొడతారు, ఇది లైట్లు లేవంటే వేయరు, వాళ్ళని వచ్చి రైతులు వచ్చి బెదిరిస్తారు. ఇంకా రోడ్లు అంటా మురుగు గుంటలంటే అవి పట్టించుకోరు. అది గట్టిగా అడిగిన వాళ్ళని రుబాబే కదండి, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు కూడా మరి తెలుగుదేశం రావాలనేగా కోరుకుంటుంది. అంటే వైసీపీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, ఇక్కడ బయట పడతలేదు, బయట ఓకే పడతలేదు. వాళ్ళు కూడా ఇదే రావాలని, టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. సైలెంట్ ఓటింగ్ అయితే ఉంది. అవును. మరి ఇక్కడ కార్యకర్తలు, అంటే వైసీపీ నుంచి కార్యకర్తలు టీడీపీలోకి కూడా జాయిన్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. చేరారండి, ఈరోజు 30 మంది చేరారు. అట్లా 100 మంది చేరుతున్నారండి. మరి ఇంకా ఉన్నారు, చేరాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా తొందరలో బయటపడతారు. మరి ఈ నాయకుడు కావాలనే కదా వాళ్ళందరూ వస్తుంది వైసీపీ నుంచి. వాళ్ళు వద్దనుకునే కదా, మరి వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్లే కదా బయటపడి వచ్చేస్తున్నారు తట్టుకోలేక. మరి పథకాలు ఇస్తున్నాం కదా, మా పథకాలని మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని జగన్ గారు అంటున్నారు. ఎవరికి ఇచ్చారండి? అందరికీ ఇస్తున్నాము. 99% అన్నీ కూడా మేము పూర్తిగా ఇచ్చి ఉన్నాము కాబట్టి మేము ఓటు అడుగుతున్నాం అంటున్నారు జగన్కి సంబంధించిన కార్యకర్తలు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారండి, అందరికి ఇవ్వట్లేదుగా. ఇప్పుడు అది తిన్న వాళ్ళే మాకు చెందిన ఇవ్వండి, మాకు బాగుంటుందని మంచిగా ఉందని చెప్పుకుంటున్నారు. అందరు చెప్పట్లేదు కదా. ఓ 10 మందికి 20 మందికి ఇస్తే సరిపోయిందా? లేదు కదా. మరి మాకు టీడీపీలో ఎవరికి ఇవ్వలేదు, మరి మా ఊర్లో అయితే ఎవరికి ఇవ్వలేదు. 2019 ముందు టీడీపీలో అధికారం ఉంది, అయితే ఇలాంటి పథకాలు కానీ లేదంటే అభివృద్ధి జరిగిందంటారండి. పెన్షన్లు ఇచ్చారు, లోన్లు పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న వాళ్ళందరికి 100 మందికి ఇచ్చాం, 1000 మందికి ఇచ్చాం. రోడ్లు అన్నీ వేసుకున్నాం, వేసాము మేము. మరి మేము కట్టిన బిల్డింగ్లకే కదండి వాళ్ళు రంగులు వేసుకుంది, పేర్లు పెట్టుకుంది సచివాలయం అని. వాళ్ళు వచ్చిన టైంలో ఏం కట్టారు? ఏ ఊర్లో ఏ బిల్డింగ్ కట్టారు? ఏ ఊర్లో ఏ రోడ్డు వేసారు? ఏం లేవు కదా. మరి వాళ్ళు వేసినవి ఉంటే పెట్టుకోవచ్చు కదా. మరి మా టైంలో మేము వేసినాయే కదా, టీడీపీ టైంలో వేసినాయే కదా వాళ్ళు చేసింది. మేము చేసామని ఫోటోలు దిగుతుంది నుంచొని, మరి ఏం చేయలే వాళ్ళు. మరి వాళ్ళు చేశాను, వాళ్ళు టీడీపీ అంటే వైసీపీ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు.
ఎవరికి ఇస్తున్నారు? అందరికి ఇవ్వట్లేదే. మరి 2019 టీడీపీ ఎందుకు ఓడిపోయింది అంటారు? రౌడీయిజం వల్లే వాళ్ళు గెలిచారు, అంతేగాని నిజాయితీగా ఓట్లతో వాళ్ళు గెలవరు. ఎప్పుడూ లేదు వాళ్ళు. టీడీపీ వచ్చిద్దండి. మాకు నాయకుడు ఏగేసి నరేంద్ర వర్మ గారే వస్తారు. ఆయన ఏంటంటే ప్రజల కడుపు చూసి ఆయన గుళ్ళకి ఇచ్చారు, చర్చిలకి ఇచ్చారు, మసీదులకి ఇచ్చారు, లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. ఇంకేం కావాలి? వాళ్ళు అడిగిన వాళ్ళకల్లా ఇంత అన్నీ ఇచ్చేసేస్తున్నారు. పేదలకి అన్నం పెడుతున్నారు, ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఏమీ లేదు ఆయన. ఈయన ఇచ్చిన పాపాన్ని ఏం పోయాడు? ఒకళ్ళని చూపియండి. ఈయన వెళ్ళి ఇచ్చారేమన్నా ఎమ్మెల్యే గారు? మేము చెప్పుకుంటాం గొప్పగా మా నాయకుడు ఇస్తున్నాడు. అయితే 2024లో బాపట్లలో ఎవరు ఆశించవచ్చు? టీడీపీ నుంచి వేగేశ్న గారిని ఆశించవచ్చా, లేదంటే వైసీపీ నుంచి రఘుపతి గారిని ఆశించవచ్చు అంటారు ఇక్కడ బాపట్ల ఎమ్మెల్యేగా? నరేంద్ర వర్మ గారేనండి. మరి ఇప్పుడు స్థానికంగా చూసుకుంటే చాలా పేదలకి సహాయం చేయడం కానీ, లేదంటే స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని తీర్చడం కానీ నరేంద్ర వర్మ గారు చేస్తున్నారు ఇక్కడ లోకల్ అనేది వినిపిస్తున్నటువంటి మాట. మరి 2024 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవే రన్ అవుతాయా, లేదంటే అక్కడితో ఆగిపోతుంది అంటారా? ఇంకా రన్ అవుతాయి, ఇంకా ఎక్కువ చేస్తారండి. ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు ఆయన. ఎక్కువ బాధ్యత ఆయనకు ఉంది. ఈ పనులు చేయని పూట నన్ను చొక్కా పట్టుకొని నిలయమన్నారు. ఆ మాట ఆయన అనలేదే, ఎమ్మెల్యే అనలేదే. నేను ఈ పని చేయనప్పుడు నన్ను నిలయండి అమ్మని అనలేదే. మా సార్ అంటున్నారు నన్ను నిలయేసి అడిగే హక్కు మీకుంది అని. ఇంకెవరు అంటారండి? మా నాయకుడు చేస్తాడు, నిలబడతాడు. ఇప్పుడు ట్రస్ట్ నుంచి కావచ్చు, లేదంటే పర్సనల్గా కావచ్చు, స్థానిక సంబంధించి ప్రజల కోసం ఏమి కార్యక్రమాలు ఇప్పుడు చేపడతా ఉన్నారు నరేంద్ర వర్మ గారు? ఏం చేయట్లేదండి, అన్ని చేస్తున్నారు కదండి. తాగునీరు ఇస్తున్నారు, లేని వాళ్ళకి భోజనాలు పెట్టిస్తున్నారు, రూపాయి తీసుకోకుండా ఉచిత భోజనం పెడుతున్నారు. ఇంక లేని వాళ్ళకి గుళ్ళు ఇస్తున్నారు, హెల్త్ చూపించారు. డాక్టర్లు 150-160 మందిని పిలిపించి ఇంకేం చూస్తలేదండి ఆయన. మమ్మల్ని కాదండి, ఊళ్ళో ఎవరినైనా కనుక్కోండి, ఎవరైనా చెబుతారు ఆయన పద్ధతి, ఆయన పలుకుబడి నుంచి ఆయనే మాకు నాయకుడు. ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని వేల మంది ఆయన మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇక్కడ మరి టీడీపీ లేదా జనసేన కూటమి అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతుంది కదా. ఈ కూటమిలో భాగంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు అనేది టీడీపీకి రావచ్చు? ఎన్నంటే చెప్పలేమండి, ఎక్కువ రావచ్చు, చెప్పలేం కదా. దాన్ని బట్టి 150 అంటున్నారు కదా, 150, 160 ఎక్కువే రావచ్చు అంటున్నారు. ఎక్కువే రావచ్చు కానీ తక్కువ అయితే రావు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కర్లపాలెం మండలం అయితే బేస్ చూసుకుంటే మండలము అయితే మీ విలేజ్ ఎక్కడ వస్తుంది కర్లపాలెంలో? మాది ఈ ఊరే కర్లపాలెం. కర్లపాలెం మండలం కదా మాది. మీ మండలంలోనే మీరు ఊరు కూడా మండలమే ఇక్కడే లోకలే. మరి ఈ కర్లపాలెం మండలానికి సంబంధించి చూసుకుంటే కర్లపాలెం గ్రామంలో వైసీపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, టీడీపీలో ఎలాంటి అభివృద్ధి జరగచ్చు? మేము ఊరు మొత్తం తిరుగుతున్నాము, ఎక్కడ ఇల్లు వేసింది ఏమీ లేదా. రోడ్లు పడలేదా? వాటర్ ట్యాంక్స్ కానీ లేదంటే ఇళ్ల స్థలాలు కానీ? ఏది పాత ఆటికి రంగులు వేయటమండి. పాత ఆటికి రంగులు వేసి బిల్లులు మార్చుకోవటమా? కొత్త ఏమైనా కట్టారా? చూపిమని ఎక్కడ కట్టారు? అంటే మీరు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా? లేదంటే ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ బాపట్ల సంబంధించి మన వేగేశ్ నరేంద్ర గారు కానీ వస్తే కనుక ఎలాంటి అభివృద్ధి కర్లపాలెంలో చూడొచ్చు? అంటే మీ మండలాన్ని చూసుకుంటే. అంటే మేము చెప్పేది కాదండి అది. అంటే మీకు స్థానిక సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా ఇక్కడ? మాకు ఉంటాయి రోడ్లు అంటే ఉంటాయి, రోడ్లు ఉంటాయి, బిల్డింగ్లు కావాలి, తాగునీరుకి కావాలి, కాలువలు. మరి ఆయన రఘుపతి గారు పట్టించుకోవట్లేదు త్రాగునీరుకి సంబంధించి? ఏం పట్టించుకున్నారండి? 2019 నుంచి అధికారంలోనే ఉన్నారు కదా. అదే ఏం పట్టించుకున్నారు? అది అక్కడికి వెళ్తే తెలిసిద్దండి. రైతులను అడిగితే తెలిసిద్ది ఎవరి టైంలో ఎవరు నీళ్ళు ఇచ్చింది, ఎవరు పట్టించుకున్నది. రైతులను అడిగితే వాళ్ళు చెబుతారు. మరి ఇక్కడ కర్లపాలెంలో వేగేశ్ గారు వచ్చినప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా వరకు. మరి కర్లపాలెం నుంచి మండల స్థాయిలో కానీ లేదంటే గ్రామ స్థాయిలో ఎట్లాంటి సపోర్ట్ ఆయనకు ఉంది? చాలా ఉందండి, చాలా సపోర్ట్ ఉంది ఆయనకి. ఆయనే కావాలని అనుకునే జనం ఉన్నారు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే జనం ఉన్నారు.
మాకు ఆయన వస్తే చాలు. అయితే 2024లో ఇక్కడ బాపట్లలో వేగేశ్న గారిని ఎమ్మెల్యేగా అయితే చూడొచ్చు. మరి ఇది కూడా మాట వరకేనా లేదంటే చేసి చూపిస్తారా ప్రజలు? చూపిస్తారండి. అంటే ఇక్కడ వైసీపీ నుంచి సిద్ధమా అని అడుగుతున్నారు, మరి టీడీపీ నుంచి సిద్ధమా? సిద్ధమే సార్, వాళ్ళ టీడీపీ వైసీపీ. ఓకే, చూశారు కదా. ఇక్కడ బాపట్లలో చూసుకుంటే కనుక ఈ కర్లపాలెంకి సంబంధించిన మహిళా నాయకురాలు ఒకటే అంటున్నారు, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. 2024 తర్వాత వేగేశ్న గారు వస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారు. అదేవిధంగా స్థానిక సమస్యలను ఏదైతే నీటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. 2024లో పైన బాబు గారు రావాలి, కిందన అంటే బాపట్లలో వచ్చేసరికి వేగేశ్న గారు మాత్రమే రావాలని మేము కోరుకుంటున్నాం. బాపట్ల ప్రజలందరూ కూడా వేగేశ్న వర్మ గారు వెనకానే ఉన్నారు. ఎలక్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఓటేసి మేము గెలిపించుకోవడానికి సిద్ధం అని చెప్పేసి మేడం గారు అయితే అనడం జరుగుతుంది. మరి అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.